ఈ గొప్ప తరుణాన్ని దేవుడు మనందరికీ ఇచ్చిన విధానం బట్టి దేవాతి దేవునికి వందనాలు తెలియచేసుకుంటున్నాను. మనస్ఫూర్తిగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనము కూడా ఎన్ని మాటలను దేవుని యొక్క సన్నిధానంలో వినడానికి దేవుడు చూపించిన కృపను బట్టి మరొక్కసారి మనమందరము కూడా దేవుని స్తుతిద్దాం. మీ అందరికీ కూడా ఏ వాయిస్ ఫర్ హెవెన్ మినిస్ట్రీ తరపున, ఛానల్ తరపున మీ అందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియచేసుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకునే కంటే ముందు మనము ప్రార్థన పూర్వకంగా వాక్యంలోనికి వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. అయా, మా అందరితో మీరే మాట్లాడండి, మీరే సరిచేయండి. మా తలంపులను అయా తండ్రి నీ చిత్తంలో మలుచుకొని నడిపించమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా, మీకు స్తోత్రాలు. మాతో మీరు మాట్లాడండి. నీ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించే జ్ఞానము పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మా అందరికీ మీరు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇక సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. వాక్య సందేశం, సైన్స్ ఆఫ్ ద ఎండ్ టైమ్స్, రాకడ సూచనలు నిమిత్తము మనము ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. ప్రస్తుతం రోజుల్లో ప్రపంచంలో మన సమాజంలో ఎదుర్కొంటున్న పరిస్థితులన్నింటినీ ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఒక దేశం మీదకి ఇంకో దేశము యుద్ధానికి వెళ్తున్న పరిస్థితి. రష్యా, ఉక్రెయిన్, ఆ విధంగా భారతదేశం, పాకిస్తాన్, అదేవిధంగా చాలా దేశాలు ఒకదాని తర్వాత ఒకటి మనం యుద్ధ వాతావరణాన్ని వింటున్నాం, చూస్తూ ఉన్నాం. భయంకరమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. అంతేకాదు కానీ రాష్ట్రాలలో అదేవిధంగా ఒక ఇంటిలో ఒకరితో ఒకరి పొత్తులు పడక, ఒకరితో ఒకరు మనస్పర్ధలు చేసుకుంటూ, భయంకరమైనటువంటి కుట్రలు చేస్తూ మనుషుల్ని చంపుకునే పరిస్థితికి, క్రూరమైన స్వభావానికి మనిషి లోనైపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ దేని వలన సంభవిస్తూ ఉన్నాయి? దేని వలన ఈ మనిషి ఇంత క్రూరంగా మారిపోతూ ఉన్నాడనంటే వాక్యం సెలవిస్తూ ఉంది. అంత్యకాల సమయంలో జరగబోయే పరిస్థితుల నిమిత్తం మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట వ్రాసిపెట్టి ఉంది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. మనుషులలో ప్రేమ చల్లారింది. ప్రేమ, ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకునే ఆ తత్వం మనసులో నుంచి దూరమైంది. కాబట్టి ప్రేమకు బదులుగా క్రోధాన్ని, కక్షలను, స్వార్థాన్ని ఒకరి పట్ల ఒకరు చూపిస్తున్న పరిస్థితి. ఎదుటివారు ఏమైనా పర్వాలేదు, నా స్వలాభాన్ని నేను పొందుకోవాలనేటువంటి ఆశలో మనిషి మునిగిపోయి ఎదుటివారిని కనీసం మానవత దృక్పథంతోనైనా చూడలేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆ విధంగా దిగజారిపోయారు మనుషులు? ఎందుకు అంత స్వార్థపరులు అయ్యారు అంటే దేవుని యొక్క భయం మనుషులకు లేదు. దేవుడు మనుషులు చేస్తున్న ప్రతి పనికి తక్షణమే శిక్ష అనేది దేవుడు వేసినట్లయితే మనుషులు ఇంత క్రూర స్వభావానికి దిగజారకపోయిందరు. ఎక్కడ చూసినా సరే ఒకరినొకరు చంపుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సొంత ఇంటి వారిని, కుటుంబ సభ్యులని కక్ష కట్టి మరీ చంపుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం. కన్న తల్లి తన పిల్లలను చంపుకునే పరిస్థితి, భార్య తన భర్తను చంపుకునే పరిస్థితి. ఎందుకింత దిగజారుకునే పరిస్థితుల్లో మనుషులు జీవిస్తున్నారని అంటే దేవుని భయము మనుషుల్లో లేదు. ఎందువలన అంత భయం లేకుండా మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారని అంటే ప్రసంగి ఈ విధంగా తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయం 11వ వచనంలో, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. మనుషులు చేసే పాపానికి, మనుషులు చేసే చెడు పనులకు, దుష్క్రియలకు దేవుడి నుంచి శిక్ష రావడం లేదు. అందుకే మనుషులు ఏరి కోరి చెడు పనులు చేస్తున్నారు. మంచి చేస్తున్నా ఒకటే, చెడు చేస్తున్నా ఒకటే.
భయం లేని పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నారు. ఏ పోలీస్ స్టేషన్స్ కానీ, ఏ కోర్టులు కానీ మనుషులను సరిచేయలేని పరిస్థితుల్లో ఆ దుర్దినముల్లో మనం నివసిస్తూ ఉన్నాం. ఎందుకంత పరిస్థితుల్లోనికి, క్రూర స్వభావానికి మనుషులు దిగజారిపోయారంటే ఇదే దేవుడి నుంచి అనాది కాలంలో ఒక తప్పిదము మనుషుల్లో ఎక్కడైనా జరిగితే దేవుడి నుంచి శిక్ష వచ్చేది. మిగిలిన వారు భయపడి జీవించేవారు. కానీ ఇప్పుడు కృపకాలము యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనుషులందరికీ ఆ కృప ఉండడం చేతన దేవుని యొక్క శిక్ష తక్షణమే రాకపోవడం చేతన దుష్క్రియలు హృదయపూర్వకంగా చేయాలనే చేస్తూ ఉన్నారు. వ్యభిచారము పాపమని తెలిసినా చేస్తూ ఉన్నారు. త్రాగడం పాపమని తెలిసినా చేస్తూ ఉన్నారు. ఎదుటివారిని దోచుకోవడం, వారి యొక్క ధనమును, వారి యొక్క ఆస్తిని దోచుకోవడం పాపము, అనర్థం అని తెలిసినా చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే పాపానికి తగిన శిక్ష శీఘ్రముగా మనుషులకు కలగకపోవటము చూసి ఈ విధంగా జరుగుతుంది. అందుకే మత్తయి సువార్త 24:7 ఈ విధంగా రాసిపెట్టి ఉంది, జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అంత్యకాలంలో ఈ సూచన మీరు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. జనము మీదికి జనము లేస్తూ ఉన్నారు, రాజ్యం మీదికి రాజ్యాలు లేస్తూ ఉన్నాయి. ప్రతి కుటుంబంలో కలహాలు రేగుతూ ఉన్నాయి. ఎక్కడ నెమ్మది లేని పరిస్థితి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడున్నా మనల్ని తెలుసుకోవచ్చు అంటే ఖచ్చితంగా మనము రాకడ సూచనలు జరుగుతున్న కాలంలో మనం నివసిస్తూ ఉన్నాం. ఈ కాలంలో మనం ఏం చేయాలి, రాకడ సూచనల కాలంలో మనం ఏం చేయాలని ప్రభు ఈ మాటలు మనకి తెలియపరుస్తూ ఉన్నారు అంటే మనందరినీ దేవుడు రక్షించాలని, ఈ రాకడలో జరిగే అక్రూర స్వభావాలకు మనము లోనైపోకుండా ప్రభు కొరకు పరిశుద్ధంగా నిలవబడాలి అని మనందరి కొరకు ఆ పరలోక రాజ్యంలో నివాస స్థలాన్ని ఏర్పాటు చేసిన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఆదరణకర్తను ఈ భూమిపైనకి మనందరికీ అనుగ్రహించున్నారు. ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆదరణకర్తను మనం పొందుకొని సర్వసత్యంలోనికి మనము నడవాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. కాబట్టి ఒక సందర్భంలో ఒక నావలో లేకపోతే ఒక పడవలో ప్రయాణం చేస్తున్న ప్రయాణికులకు వారి ప్రయాణంలో అవాంతరము, ప్రమాదం వారికి ఏర్పడినప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది, వారికి సైరన్ పెడతారు. ఆ సైరన్ పెట్టినప్పుడు వారు ఏం చేయాలి అంటే వారి లైఫ్ జాకెట్స్ వారు వేసుకొని ఆ యొక్క నౌక నుంచి వారు ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి వారు ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఇంతవరకు ప్రయాణం చేసుకొచ్చి వచ్చాము, ఏ అపాయము జరగలేదు, ఈ సైరన్ మోత వలన ఏదో అపాయము సంభవిస్తుందని మేము ఎందుకు అనుకోవాలి? ఇంతవరకు ప్రయాణం చేసింది ఇదే నావలో కదా, ఇదే సముద్రంలో కదా, ఏ అపాయము మాకు ఎదురుగాలేదు, ఇప్పుడు ఎందుకు వస్తుందని నిర్లక్ష్యంగా చూసిన దానిని బట్టి, ఇప్పటి వరకు ప్రయాణం చేసిన దానిని బట్టి నువ్వు చూసుకొని సైరన్ మోతను అలర్ట్ అవ్వకపోతే తప్పనిసరిగా ప్రమాదాన్ని నీవు ఎదుర్కొనవలసి వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తూ ఉన్నారు, ఇవి రాకడ సూచనలుగా సైరన్ మీరు మోగుతూ ఉంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా సూచనలు కనపడతా ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలని అంటే అలర్ట్ అవ్వాలి, పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలి. అంత్య దినముల ప్రతి ఒక్కరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఆ అంత్య దినములలో ప్రభు ఆత్మ మనము పొందుకుని ఆ యొక్క కృపను కొరకు మనము ఎదురు చూడాలి. అదేవిధంగా లూకా సువార్త 11:13 ప్రభువు ఇలా తెలియపరుస్తూ ఉన్నారు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఆ పరిశుద్ధాత్మను నిశ్చయముగా మనందరికీ అనుగ్రహించడానికి దేవుడు తండ్రి సిద్ధంగా ఉన్నారు. మనలో పరిశుద్ధత లేకపోవచ్చు, పరిశుద్ధత మనలో దేవుని చూసేంత, దేవుని పొందుకునేంత కెపాసిటీ మనకి లేకపోవచ్చు. కానీ ఆసక్తితో ఆయన వాక్యాన్ని, ఆయన వాగ్దానాన్ని పట్టుకొని, అయ్యా నీ ఆత్మను మాకు అనుగ్రహించండి, మీరు మాకు
మా పైకి మా హృదయములలోని కుమ్మరించండి అని మనం ప్రార్థన చేస్తే, అలనాడు ఆ యొక్క మేడ గది మీద అపోస్తలులు 120 మంది కూడుకొని ప్రార్థన చేసినప్పుడు వారందరి మీదకి దిగి వచ్చిన అగ్ని వంటి నాలుకల వలె విభాగింపబడి వారందరినీ ఆత్మచేత అభిషేకించి వారందరినీ తృప్తిపరిచి వారు అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు వారు చూడగలిగారు. కాబట్టి అదే పరిశుద్ధాత్మ దేవుడు నీవు నేను ఎప్పుడు ప్రార్థన చేస్తామా అంత ఆసక్తి ఆయనను పొందుకోవడానికి ఎప్పుడు అంత ఆసక్తిని కనపరిచి ప్రార్థన చేసి ఆయన పొందుకుంటామని ఎదురు చూస్తూ ఉన్నారు. అందరికీ పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మ లేకపోతే మనల్ని ఎవరు గైడ్ చేయలేరు. సర్వసత్యంలో నడిపించడానికి ఇంకా ఎవరూ లేరు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడిని యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరికీ సరైన మార్గంలో నడిపించడానికి అనుగ్రహించారు. ఆయన సర్వసత్యంలోనికి నడిపించగలిగిన దేవుడు. కాబట్టి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనం పొందుకుందాం. ఈ దేవా, ఈ యొక్క సమయంలో నీ మాటలతో మమ్మల్ని దర్శించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నైనా నీ ఆత్మ ద్వారా, నీ ఆత్మ లేకపోతే నైనా మేము నీ వారము కాలేము. కానీ దేవా నైనా నీ ఆత్మ అభిషేకంతో మమ్మల్ని నింపండి. మమ్మలను నీ వారిగా, నీ ప్రజగా, నీ బిడలుగా మలచుకోండి. పరిశుద్ధాత్మ అభిషేకం అందరిపైన కుమ్మరించండి. ఇదిగో ప్రభువా, అంత్యకాల సమయంలో మందరి మీద నీ ఆత్మను కుమ్మరిస్తానన్నారు. వృద్ధులు, యవ్వనులు ప్రతి ఒక్కరి మీద నీ యొక్క ఆత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చారు. మా పైన నీ ఆత్మను కుమ్మరించండి, మమ్మల్ని ధైర్యపరచండి. ఆ పరలోక రాజ్యంలో వారసత్వముగా మమ్మలను చేర్చుకునడానికి నైనా మా సిద్ధులలో నూనెను నింపడానికి అయా సంసిద్ధత కలిగి ప్రభు రాకడ కొరకు ఎదురు చూసే సిద్ధపాటు జీవితం మాకు, మా కుటుంబానికి, మా సంఘాలకు, మా రక్త సంబంధికులకు అయా తండ్రి అట్టి సిద్ధపాటును మేము కలిగించే నైనా నీ కొరకైనటువంటి ప్రత్యేకమైన సాక్షులుగా వాడుకున్నామని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం పేరిట అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. వాక్యము విని బలపరిచిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. బలపరిచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.